నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ సంవత్సరం పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రజా సంక్షేమ పాలన పక్కన పెట్టి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల అసెంబ్లీలో సినీ నటుడు అల్లు అర్జున్పై సుదీర్ఘమైన చర్చ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి గురుకులాల్లో చనిపోతున్న విద్యార్థులు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజా పాలనపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం పురోగమిస్తోందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, ఇటీవల సభ్యత్వ నమోదులో మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగరవేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏర్పుల వెంకటరమణ, బీజేపీ స్టేట్ ఐటీ సెల్ కన్వీనర్ అండ్ గజ్వెల్ కాన్స్టిట్యున్సీ మీద కూడా ఇక్కడ లీడర్షిప్ రోల్లో ఉన్నాను. మనం చూస్తున్నట్టయితే గత ఎలక్షన్స్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎలా వచ్చిందంటే 6 గ్యారంటీలు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం గడిచిపోతూ ఉంది. ఈ 6 గ్యారంటీలలో కూడా ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. వారు ఏం చెప్పినా ఒక బస్సు మాత్రమే, బస్సు ఫ్రీ బస్ అనేటువంటిది ఒకటి పెట్టి వారు మిగతా గ్యారంటీస్లలో కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. తులం బంగారం ఇస్తానడు మహిళలకి, ఇవ్వలేదు. ఫ్రీ స్కూటీ ఇస్తానడు కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలకు, ఇవ్వలేదు. తర్వాత 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు. ఓకే, రైతు బంధు ఇస్తానడు, రైతు బంధు ఇవ్వలేదు. ఓకే, అలా మనం నిరుద్యోగ యువత చూసినట్టయితే నిరుద్యోగ యువతకు కూడా మంత్లీ స్టైఫండ్ ఇస్తా అన్నాడు, స్టైఫండ్ ఇవ్వలేదు. వృద్ధ మహిళలకు నెలకు 2,500 రూపాయలు అట్లా ఇస్తానడు, అది కూడా ఇవ్వలేదు. ఇట్లా రైతులని, వృద్ధ మహిళలని, నిరుద్యోగులని ఈ యొక్క పచ్చి మోసము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మోసం చేస్తూ ఉందండి. మనం చూసినట్టయితే ఈ 6 గ్యారంటీలను తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు మనం చూసినట్టయితే అసెంబ్లీ అనేటువంటిది ఒక బిల్లుల మీద చర్చ జరగాల్సినటువంటి విషయము, కానీ మొత్తం వ్యక్తిగత దూషణకు వెళ్ళిపోతుంది. ఆయన మీద ఈయన మీద ఆయన, బీఆర్ఎస్. సో ఒక డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంకా చూసినట్టయితే మోస్ట్ రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు మనం చూసినట్టయితే ఈ యొక్క అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయం మనం చూసినట్టయితే దాన్ని ఒక బ్లాక్మెయిల్ టెక్నిక్స్లో బ్లాక్మెయిల్ చేస్తూ బ్యాక్ఎండ్లో ఆయన అనవసరంగా దాన్ని ఒక రెస్పాన్సెస్ ఇస్తూ, దాన్ని అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేస్తూ, అనవసరంగా ఈ యొక్క పబ్లిక్ యొక్క మూడ్ని డైరెక్ట్ అనేటువంటిది ఇంకో డైరెక్షన్స్. హైడ్రా కూడా అనదర్ డిస్ట్రాక్షన్ అనేటువంటి ఒక అస్త్రంలాగా దాన్ని వాడినాడు. దాని ఇంకా బ్యాక్ఎండ్లో మనం చూసినట్టయితే ఈరోజు పెద్ద ఎత్తున చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, చాలా కలెక్షన్స్ జరుగుతున్నాయి అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. సో ఈరోజు ఈ యొక్క దేశంలో తెలంగాణ యొక్క రాష్ట్ర పరిపాలన చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో ఏం చేసి ఈ రాష్ట్రాన్ని ఎలా లూట్ చేసింది, వీళ్ళు ఈ యొక్క ఎన్నో గ్యారంటీలని ప్రామిసెస్ చేసి వచ్చి లాస్ట్ 1 year లోపల వీళ్ళు ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల ఉబిలోకి వాళ్ళు ఒక 7 లక్షల అప్పు, అప్రాక్సిమేట్ 7 లక్షల అప్పు చేస్తే ఈయన ఈ యొక్క గత సంవత్సరంలో ఆల్మోస్ట్ 80 lakhs అనేటువంటిది 80,000 lakhs అనేటువంటిది అప్పు ఈ రాష్ట్రంలో చేసినారు. మరి మనం బీజేపీ ప్రభుత్వం చూస్తాం. ఆల్మోస్ట్ ఒక 18 రాష్ట్రాల్లో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు మనం చూసినట్టయితే దేశం యొక్క భద్రత, ఫారిన్ పాలసీ, మన ఎకానమీ ఈరోజు 10 నుంచి 5వ ర్యాంకుకి ఈరోజు మన ఎకానమీ వచ్చింది. మళ్ళీ నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఈ యొక్క టర్మ్ ఎండ్ అయ్యేలోపల 5వ స్థానం, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మన యొక్క ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి వస్తుందనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇప్పటికే మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంటైర్ యూరోప్లో ఉన్నటువంటి దేశాలందరినీ కూడా మనం సర్పా చేసినాం. మనం యూకే, జర్మనీ ఇవైతే దేశాలు ఉన్నాయో చాలా గొప్ప దేశాలని మనము డెవలప్డ్ దేశాలు అనుకుంటున్నాము. వాటి యొక్క ఆర్థిక వ్యవస్థని ఆల్రెడీ భారతదేశం దాటిపోయింది. వాళ్ళకంటే మన ఆర్థిక వ్యవస్థ చాలా మంచిగా ఉంది. ఈరోజు ఆ దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి ఆర్థిక ప్రాబ్లమ్స్లలో. సో ఇంత గొప్పగా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సైలెంట్గా ఈ యొక్క నరేంద్ర మోదీ గారు బిల్డ్ చేస్తూ వచ్చినారు.
అలానే మన యొక్క దేశం యొక్క సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించిన విషయం ఆలోచిస్తే ఈ మధ్య జరిగినటువంటి బంగ్లాదేశ్ విషయానికి సంబంధించినటువంటి చూస్తే అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క రక్షణ కానివ్వండి, బంగ్లాదేశ్ను అడ్డం పెట్టుకొని అయితే డీప్ స్టేట్ అమెరికా ఉన్నటువంటి నాయకత్వం ఏందో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పడుతున్నటువంటి కుట్రలను అడ్డుకట్టగా వేస్తున్నారు. ఒక మంచి ఒక స్ట్రాంగ్ నాయకత్వాన్ని ఈరోజు మనం చూపించగలుగుతున్నాం. అలానే చైనా విషయంలో కానివ్వండి, ఓకే, ఇలా యొక్క ప్రపంచంలో ఒక పెద్దన్న పాత్ర ఎంత గొప్ప విషయం అంటే ఒక రెండు దేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధాన్ని ఒక 15-20 నిమిషాలు ఆపి భారతదేశం ఆ దేశంలో మన దేశ యొక్క పౌరులు ఒక మెడిసిన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ రక్షణ గురించి ఒక యుద్ధాన్ని ఆపించినటువంటి మహానాయకుడు నరేంద్ర మోదీ గారండి. ఈ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదో ఒక యుద్ధాన్ని ఆపి వాళ్ళ దేశ పౌరులను తీసుకురావడం అనేటువంటి చాలా గొప్ప విషయము. ఈ విషయాన్ని కూడా దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే, సో ఈరోజు మనకు దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మంచి స్ట్రాంగ్ నాయకత్వం ఉంది. మన దేశాన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు ప్రపంచంలో తీసుకెళ్తున్నారు. అలానే మన యొక్క రాష్ట్రంలో కూడా చూసినట్టయితే ఈ మధ్యలో జరిగినటువంటి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొన్ని లక్షల్లో ఈ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు అనేటువంటి జరిగింది. మన యొక్క ఈ యొక్క గజ్వేల్ అసెంబ్లీలో కూడా ఆల్మోస్ట్ 35,000 వరకు కూడా ఇక్కడ సభ్యత్వ నమోదు జరిగింది. ఈ యొక్క సభ్యత్వ నమోదు జరిగిందంటే ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము అన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నది. వారి యొక్క పర్ఫార్మెన్స్, ఒక డెవలప్మెంట్, అభివృద్ధి అనేటువంటి మిగతా ఉన్నటువంటి 18-19 రాష్ట్రాల్లో ప్రూవ్ చేసుకుంటూ ఉన్నది. ప్రజలు చూస్తున్నారు, దేశంలో చూస్తున్నారు. కాబట్టి బీజేపీ ఈ రాష్ట్రంలో కూడా అధికారం వస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కూడా అంతే డెవలప్మెంట్ చేస్తున్న ఆశతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. అదే రెస్పాన్స్తో మెంబర్షిప్ వచ్చింది. కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏతున్నాయో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ తరఫున అందరూ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున విజయం సాధిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. అలాంటి సూచనలు కూడా అందరూ కూడా కనబడతాయి. తప్పకుండా రాబోయే ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది బీజేపీ మాత్రమే ఏర్పరుస్తుంది. ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం మనం దేనికోసమైతే తెచ్చుకున్నామో ఆ కళల్ని కూడా మొత్తము ఈ యొక్క బీజేపీ ప్రభుత్వమే ఇక్కడ నెరవేరుస్తుందని చెప్పేసి నేను కళాఖండిగా చెప్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు.